కానీ నల్లగా ఉన్న వాళ్ళంతా ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. బయట మార్కెట్లో ఇలాంటి మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి కదా. అవన్నీ పై చర్మాన్ని కాంతివంతంగా మార్చగలవు, చర్మ రంగును శాశ్వతంగా మార్చవు. మన కొత్త మెడిసిన్ చర్మంలోని మెలనిల్ని పూర్తిగా తొలగిస్తుంది. దాంతో ఒంటి రంగు పూర్తిగా మారిపోతుంది. పైగా ఇది పర్మనెంట్ సొల్యూషన్. మీరు చేయాల్సిందల్లా ఒకటే. సిటీలో డాక్టర్లుగా మీకు మంచి పేరుంది కాబట్టి దీన్ని మార్కెటింగ్ చేసే ఛాన్స్ మీకు ఇస్తున్నాను. డాక్టర్లు మార్కెటింగ్ చేయాలంటే మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ మీద ఈ మందును ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎస్, సింపుల్గా అంతే. ఊహించినంత డబ్బిస్తాం, ఆలోచించండి. క్లినికల్గా ట్రయల్స్ జరగకుండా మందును డైరెక్ట్గా మనుషుల మీద వాడటం అంటే ఇల్లీగల్, చాలా రిస్క్ అండి. మా ఉద్యోగాలు పోయి మేము జైల్లో ఉండాల్సి వస్తుంది. అలాంటిదేమీ జరగదు. ఈ మందు మార్కెట్లో సంచలనం కాబోతోంది. మా సక్సెస్లో మీకు భాగముంటుంది. సంజయ్, ఇండియాలో పాపులేషన్ 130 కోట్లు. తెల్లగా ఉన్న 40 కోట్ల మందిని వదిలేస్తే మిగిలింది 90 కోట్ల మంది. వీళ్ళంతా కలర్ పెంచుకోవాలని ఆలోచిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లు, పెళ్లికాని అమ్మాయిలు. 45 కోట్ల ఫీమేల్ పాపులేషన్కు 24% పెళ్లికాని అమ్మాయిలకు ఈ మెడిసిన్ వరం కాబోతుంది. అమ్మాయిల అందంతో పాటు రంగు గురించి కూడా మెన్షన్ చేస్తున్న పెళ్లి ప్రకటనలు చూస్తూనే ఉన్నాం కదా. మార్కెట్లోకొస్తే అమ్మాయిల పేరెంట్స్ విరగబడి ఈ మెడిసిన్ని కొంటారు. కానీ ముందు జంతువుల మీద ప్రయోగించి మనుషుల మీద ప్రయోగించాలి కదా. నిజమే. కుక్క పిల్లలు, కోతుల్లాంటి జంతువుల మీద ప్రయోగించే సక్సెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే డైరెక్ట్గా మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. కొంతమంది మీద ఆల్రెడీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా కొంతమందిని రెడీ చేస్తున్నాం. రిస్క్ ఏమో ఆలోచించండి. జీరో రిస్క్. ఎందుకంటే క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే వాళ్ళంతా దిక్కుమొక్కులేని అనాథలు. ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి మేమున్నాం. అంతా ఓకే. ముందు 2-3 మీద టెస్ట్ చేయండి. సక్సెస్ అయిందనిపిస్తే మా పేషెంట్ల మీద మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. వారం రోజుల్లో మీకు గుడ్ న్యూస్ వినిపిస్తాం. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. నమస్తే సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. నేను చెప్పాను కదా సార్, వాళ్లే వీళ్ళు. గుడ్. అంతా చెప్పావా? చెప్పాను సార్. చూడు బాబు, జస్ట్ 1 వీక్ ఓపిక పట్టండి, మీ ఇద్దరి జీవితాలు మారిపోతాయి. సార్, నాకేం కాదుగా? ఏమీ కాదు. వారం రోజులు మందులు వాడుతూ మా అబ్జర్వేషన్లో ఉండండి, అంతే. అలాగే మేడం. ఇక్కడ సైన్ చేయండి. రామ్నాథ్, నీ చెక్కు. థ్యాంక్ యూ సార్. వాళ్ళకు కూడా పోస్ట్ డేట్ చెక్లు ఇచ్చే సంజు. ఇదిగోండి. 5 లక్షలా? హ్యాపీయా? స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ట్రయల్ స్టార్ట్ చేస్తాం. లోపల వెయిట్ చేయండి. రామ్నాథ్ సార్, తీసుకెళ్ళు. పదండి. కంగ్రాట్స్. రీసెర్చ్ నీది, మెడిసిన్ కనుక్కుంది నువ్వు. నీది నాది ఏంటి డియర్, మనిద్దరిది. హలో, డాక్టర్ సంజయ్ హియర్. ష్యూర్ మేడం. ఎవరు? పోలీసులు. ఇక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. రమ గురించి అడుగుతారు, నువ్వే వెళ్ళు. ఏం చెప్పాలి? జస్ట్ రీసెర్చ్ పార్ట్నర్ అని చెప్పు. రమ గురించి అడిగితే? జరిగింది చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను.
అర్థమైందిగా? సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆవేశంలో కొట్టేశాను. ఈ గుండుగాడు ఎక్కడ చచ్చాడో ఏమో. హాయ్ మేడం. ఆయ్ మేడం, నేను ఫణిని. ఇంతకుముందు మీ పక్కింట్లో ఉండేవాడిని. ఓహో, ఈడు కిరణ్ కొంప దగ్గర ఉండేవాడు అనుకుంటా. ఏం పని, బాగున్నావా? బాగా మారిపోయావు, అందుకే గుర్తుపట్టలేదు. లేదు మేడం, నేను అప్పుడెలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను మేడం. అలాగే ఉన్నావా? అమ్మా నాన్న చెల్లి బాగున్నారా మేడం? అంతా బాగానే ఉన్నారు, కానీ ఈ మధ్య బొంబాయి పోయారు. ఏమైంది మేడం? తీర్థయాత్రలకే. ముంబైలోనా? అవునవును. నువ్వెక్కడికి? బండి నీదేనా? నాదే మేడం. కొత్త బండిలాగా ఉంది. లైసెన్స్ అన్ని ఉన్నాయా? అబ్బా, సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసే. మేడం, మీరేంటి నడిచెళ్తున్నారు? ఏం లేదు, నా బండి అక్కడ ఆగిపోతాను, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. నా బండి తీసుకెళ్ళండి మేడం. గుండుకొని ఎతకడానికి ఉపయోగపడుతుంది. మరి నువ్వెలాగెళ్తావు? నేను ఆటోలో వెళ్తాను మేడం. అలాగా, మీరు వెళ్ళండి. ఓకే, బండి తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఫనీ, బండి స్టేషన్ వచ్చి తీసుకో. అలాగే మేడం. ఫనీ, ఏం లేదు, మా అమ్మ నాన్న బొంబాయి వెళ్తూ కార్ట్లన్నీ కప్పట్లు పెట్టి లాక్ చేస్తారు. అవునా మేడం? అందుకని డబ్బులు ఉన్నాయా? ఎంత మేడం? ఎంత ఉంటుంది ఇవ్వు, స్టేషన్కి వచ్చి తీసుకుందు. లేదు మేడం, ఇంటికి వచ్చి తీసుకుంటాను. ఇంటికే వద్దు, స్టేషన్కే రా. సరే అయితే మేడం. థ్యాంక్ యూ ఫనీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బండి డబ్బులు స్టేషన్ వచ్చి తీసుకో. ఓకే మేడం, ఉంటాను మేడం. బాయ్ బాయ్. అబ్బా, బకరగడ ఉదయాన్నే బలి దొరికాడు. కట్టమా, కట్టమా. అమ్మా, నా కాఫీ అది. అమ్మగారు, అది ఏమైంది? చిట్టి, కాఫీ తీసుకో. చిట్టి, ఆగండి, కుడి చేత్తో ఇవ్వాలి కదండి. ఏంటి పొద్దున్నుండి తెగ ఓవర్ చేస్తున్నావు? అది మీకు ఎట్టా చెప్పలో తెలియటం లేదండి. అంత బాబు ఏం చేశాడు అమ్ముడు? ఏముంది నాన్న, మీకు తెలిసిందేగా. కరెక్ట్ అమ్ముడు. ఏం లేదు బావా, ట్రైనింగ్ లో ఉన్నాను. చిట్టికి అన్ని నేనే దగ్గరుండి రెడీ చేస్తున్నా. అబ్బో, నిజమా? అవును నాన్న, లేవగానే పేస్ట్ బ్రష్ తో రెడీగా ఉన్నాడు. ఓహో, ఇంకా ఇంకేముంది, ఇప్పుడు కాఫీ ఇచ్చాడు, తర్వాత టిఫిన్ వండి పెడతాడు, తర్వాత అమ్ముడు డ్యూటీకి సాగనంపుతాడు. ఏంట్రా సడన్ గా ఎలా మారిపోయావు? ఏం లేదు బావా, పెళ్ళైనాక చిట్టిని ఏ కష్టం రాకుండా చూసుకోవాలి కదా. అంటే చిట్టి, పెళ్ళైపోయాక నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతే ఇంట్లో పని అంతా నాదే కదా, పని మనిషిలాగా. ఎరా, ఇంట్లో పని మనిషి కోసం అమ్మని పెళ్లి చేసుకోవాలా? కట్టం లాంటి పని మనిషిని పెట్టుకోవచ్చు కదరా. కట్టం లాంటిది ఎందుకులే బావా, కట్టంని పెట్టుకుంటే పోలా. ఏంటి కట్టమ్మా? నేను చేయను బాబు గారు. ఏ ఎందుకలా? ప్రేమను చంపుకుని పని మనిషిలాగానా? అంతకంటే చావడం నయం. మేడం, కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చిన పేరెంట్స్ మళ్ళీ ఫోన్ చేశారు మేడం. అప్పుడేనా? కంప్లైంట్ ఇవ్వగానే కనిపెట్టడానికి పోలీసులకి ఏమైనా 3 కళ్ళున్నాయనుకుంటున్నారా? గుడ్ మార్నింగ్ మేడం, డాక్టర్ సంజయ్. గుడ్ మార్నింగ్. మీ గురించి డిస్కస్ చేస్తున్నా, కూర్చోండి. ఓకే. మీ భార్య గురించి వాళ్ళ అమ్మగారు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. తెలిసిందే మేడం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది అనుకున్నాను. కానీ అంటే ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? తెలుసా అని గట్టిగా అడిగితే చెప్పలేని పరిస్థితి మేడం. అంటే? సారీ మేడం, చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. పోలీసులతో కూడా చెప్పకపోతే ప్రాబ్లం ఇంకా కాంప్లికేట్ అవుతుంది. రమ ఎక్కడుందో చెప్పండి. లేచిపోయింది మేడం, లేచిపోయింది మేడం. మీ అత్తగారు కూడా నువ్విలా చెప్తావనే చెప్పింది. తన కూతురంటే నీకిష్టం లేదని, పెళ్ళైన 5 సంవత్సరాల్లో
తనని బాగా టార్చర్ చేశావని కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పు రమ ఏమైంది? చూడు సంజయ్, నాకు ఇంట్రాగేషన్ అంటే పెద్దగా నచ్చదు. క్రిమినల్స్ పోలీసుల దగ్గర ఎక్కువసేపు నిజాన్ని దాచలేరు. మేడం, నాకు నా భార్యకు మధ్య డిస్టర్బెన్స్ ఉన్నమాట నిజం. నా మెడికల్ రీసెర్చ్ వల్ల తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అదే నా మీద తనకున్న కంప్లైంట్. అయితే తను నల్లగా ఉందని చెప్పి నువ్వు టార్చర్ చేసిన సంగతేంటి? మేడం, అది చూడు సంజయ్, ఒంటి రంగు అనేది ఒక పొర మాత్రమే. ఈ విషయం డాక్టర్లు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అది సరే, భార్య ఊరెళ్ళింది అంటే తను క్షేమంగా చేరుకుందా లేదా అని కనుక్కోవాల్సిన బాధ్యత మీకుంది కదా. మరి మీ భార్యకు ఫోన్ చేశారా? చేశాను మేడం, స్విచ్ ఆఫ్లో ఉంది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. తీసుకోండి మేడం. ఇదంతా రాస్కల్ వల్లే మేడం. ఎవరు? డాక్టర్ శశిధర్. ఫ్రెండ్ అని పరిచయం చేశాను. తర్వాత ఇద్దరు. ఓకే ఓకే, ఆ శశిధర్ డీటెయిల్స్ చెప్పు. జాహ్నవి అని సొంత క్లినిక్ ఉంది. అలాగే ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. శశిధర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నేను తర్వాత చేస్తాను. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు మా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, అవసరమైతే ఫోన్ చేస్తాను. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. షూర్ మేడం. యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్స్, ఈ సంజయ్ గురించి, ఆ శశిధర్ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి. అలాగే మేడం. నమస్తే మేడం. హాయ్ ఫనీ, ఏంటి ఇలా వచ్చా? కూర్చో. సదాశివం, 2 కూల్ డ్రింక్స్ చెప్పు. ఓకే మేడం. వద్దు మేడం. ఇంకేంటి, ఇంటి దగ్గర అమ్మా నాన్న అంతా బాగున్నారా? బాగున్నారు మేడం. నా బండి కోసం వచ్చాను మేడం. ఏమైంది? మీకు ఇచ్చాను కదా. నాకా? ఎప్పుడు? అదే మేడం, మీ వెహికల్ ఆగిపోయి ఆ రోజు మీరు దొంగని చేస్తున్నారు కదా. నువ్వు మాట్లాడేది ఎప్పుడు సంగతి? నిన్ననే మేడం. నిన్న హాలిడే, నేను బిజీగా ఉన్నాను, బయటికి కూడా రాలేదే. అదే మేడం, బ్యాంక్ కార్డులన్నీ లాకర్లో లాక్ చేసి పెట్టి వెళ్ళారని చెప్పారు కదా మేడం. ఎవరు పెట్టారు? ఎవరు లాక్ చేశారు? అదే మేడం, మీ అమ్మా నాన్నలు తీర్థయాత్రలకు వెళ్ళారని చెప్పారు కదా. అంటే ఆ మాష్మతి నా బండి తీసుకుని స్టేషన్లో తీసుకోమన్నారు. ఏయ్ నిన్ను! ఫనీ, అది నేను కాదు. అదెట్లా మేడం? ఆ తర్వాత చెప్తాను. ముందు నువ్వు నాకెక్కడ బైక్ ఇచ్చావో అక్కడికి తీసుకెళ్ళు. అలాగే మేడం. కానిస్టేబుల్స్, మీరు కూడా రండి. అనవసరంగా గుడ్డుగాని కొట్టానే. ఎక్కడికి వెళ్ళాడా? కొంపదీసి ఆ ఇన్స్పెక్టర్ గారికి దొరికిపోయాడా? అమ్మా, దొరికితే ఇంకా అడిగి బోనాలు జాతర. ఏం చేద్దాం? ఆ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్తే ఎలా పదా? ఈ గెటప్ లో గాని వెళ్తే ఇది కిరణ్ కాదు కంత్రిదని ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. ఇప్పుడు ఎలా? గెటప్ చేంజ్. నువ్వు క్రేజీ మహిష్మతి. ఇప్పుడు ఆ కిరణ్ లబ్బ కాదు కదా, ఆ లబ్బొచ్చిన గుర్తుపట్టలేరు. వత్తనా? అమ్మయ్యా, ఎవరు లేరు. ఇట్టే ఇట్టే గుట్టే రొట్టే తట్టా
నిజంగానే దొంగని భయపడ్డాను కదే. అక్క ఊపిరాడదు, చిట్టిని వదిలేసే. చిట్టి ఏంటప్పుడు ఎంతున్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను, నా దగ్గర నీ పోలీస్ ఎంక్వైరీలు. ఇల్లంతా గొర్రెల మందలా ఉన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను కదా, అది ఇంట్లో లేనట్టుంది. ఇంకా అడ్డే ఉంది మనకి, రెచ్చిపోదాం. ఏంటప్పుడు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నేను స్టేషన్ లో ఉన్నప్పుడు మీరందరూ నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ట్రైల్ వేశాను. ఏమైంది? అమ్మ దగ్గర దొరికిపోయావు. నువ్వు నాకంటే ముందు పుట్టావు కదమ్మా, అందుకే నీకు తెలిసిపోయింది. ఏంటి చిట్టి ఎప్పుడు లేదు అంత హుషారుగా ఉన్నావు? అది స్టేషన్ లో పెద్ద కేసు వచ్చింది, దాన్ని ఈజీగా సాల్వ్ చేశాను, అందుకే ఇంత హుషారు. మరి వెళ్ళేటప్పుడు పోలీస్ డ్రెస్ వెళ్ళావు, మరి ఇప్పుడు సివిల్ డ్రెస్ వచ్చావేంటి? పెద్ద కేసులు ఈజీగా సాల్వ్ చేశారు కదా, అందుకని మా పై అధికారులు గిఫ్ట్ ఇచ్చారు. ఏం లేదమ్ముడు, నీలాంటి ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి గురించి భయం పట్టుకుంది మన కర్రోడికి. నేనంటే భయం ఎందుకు? అదే ఆ అమ్మాయికి నా భయం పట్టుకుంది, అందుకే ఊరదిలి పారిపోయింది. అమ్ముడు, అసలు అమ్మాయి ఎవరో కనుక్కున్నావా? పాపం ఎవరో అనాదంటమ్మా, పాపమని వదిలేశాను. అనాదా? పోన్లే అమ్ముడు, వదిలేద్దాంలే. అమ్ముడు, ఆ పిల్ల పక్కన ఒకడు ఉన్నాడే, వాడిని మాత్రం వదిలిపెట్టిన అమ్ముడు. ఎందుకు నాన్న? ఎందుకేంటి అమ్ముడు, ఆ రోజు నన్ను పోలీస్ స్టేషన్ దగ్గర పరిగెత్తించాడు కదా, నువ్వు కూడా చూసావు కదా. ఆ రోజు స్టేషన్ దగ్గరికి వచ్చావు కదా నాన్న, ఆడు మళ్ళీ కనిపించాడు నాన్న? లేదమ్ముడు, ఈసారి వాడు దొరికితే మాత్రం వదిలిపెట్టను. ఓహో, అంటే గుండుగాడు ఇక్కడ లేడు. అమ్మా, తల నొప్పిగా ఉంది, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. చిట్టి తలనొప్పి వస్తే ఆకలి అయితే? ఇది పోలీస్ తలనొప్పి కదా, అందుకే తలనొప్పి వస్తే ఆకలేస్తుంది. ముందు చిట్టి టాబ్లెట్ తీసుకొస్తాను. నా దగ్గర దానికి మందు ఉంది, నేను రాసుకుంటాలే. అయితే అట్నేలే. ఆడితో మాట్లాడి గాని నేను ఈ లోపు భోజనం రెడీ చేస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా. సరే సరే, మీరు అంతా వెళ్ళండి, నేను కొంచెం ఆలోచించుకొని వెళ్తాను. వెళ్ళండి వెళ్ళండి. అక్కో బావా, అక్కో చిట్టి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది? చిట్టి నీ డూపు. మా బావకు అద్దు ముక్కు చూపించి 4,000 దొబ్బేసావు, ట్రాఫిక్ ఫైన్ వేసి ఉంగరం కొట్టేసావు, అద్దు డ్రెస్ అద్దు పిస్టల్ తెచ్చుకొని మళ్ళీ వచ్చావా? చిట్టి చిట్టి రా చిట్టి. కర్రీ మామా ఇలా రా. అక్కో పేరు కూడా తెలుసుకునింది, పెద్ద జగత్ క్లాడ్ లో ఉందక్క. ఇలా రా. ఏంది? ఏంటి అందరూ అలా చూస్తున్నారు, ఏమైంది? నేనే అమ్మని, ఇన్స్పెక్టర్ కిరణ్. నువ్వు అమ్మడైతే మరి అమ్మాయి. అయ్యో అయ్యో, నా గిన్నెలు సామాన్లు అయ్యో గ్లాసులు అన్నీ ఎత్తేసిందే. తీసిన గదిలో అమ్మో తప్పుకోరా. నా బట్టలేవి ఇక్కడేసిందా? అమ్మ నా పర్సు కొట్టేసింది. కళావతి అమ్ముడు
నా పర్స్ కూడా పట్టుకుపోయింది. అయితే నా బంగారం కూడా కొట్టేసి ఉంటుంది. అయ్యయ్యో మాహిష్మతి, నా ఇంటికొచ్చి నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా నిన్ను?